డిఐ ఏపీ యూత్ వాస్తవాలు మీకు చెప్పాలి అనేది మాత్రమే నా ఈ ప్రయత్నము. ఏపీలో గతంలో హెల్త్ రిఫార్మ్స్ మొదలయ్యాయి అనేది వాస్తవము. వాటిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే ఆ మంచి పేరు అంతకంటే మంచి పేరు వచ్చే అవకాశము ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది. కానీ ఏం చేశారు? సెప్టెంబర్ 10, 2025 ఏపీ కేబినెట్ సమావేశమై ఏపీలో కొత్తగా కట్టిన ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో 10ని ప్రైవేట్ సంస్థలకు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ కింద ఇచ్చేసేయాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ 10 మెడికల్ కాలేజీలు ఏవి అంటే పులివెందుల, ఆదోని, మార్కాపురము, మదనపల్లి, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురము, నర్సీపట్నం, బాపట్ల అండ్ పార్వతీపురంలో ఉండే మెడికల్ కాలేజెస్. నిజానికి ఈ 10 మాత్రమే కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారము 17 కొత్త మెడికల్ కాలేజెస్ లో ఏకంగా 16 కాలేజెస్ ని ఈ పీపీపీ కింద అప్పజెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఒక లిస్ట్ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో అందుబాటులో పెట్టింది టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే ప్రస్తుతానికి 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కు అప్పచెప్పి ఫ్యూచర్ లో మిగిలినవి కూడా ఫినిష్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు అనేది ఈ రిపోర్ట్ చెప్తోంది. 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బేసిక్ గా ఫోకస్ చేయాల్సింది ప్రజలకు అత్యవసరమైన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్ల మీద. ఇప్పుడు ఏకంగా కాలేజెస్ ని ప్రైవేట్ సంస్థలకు 33 ఇయర్స్ కి అప్పచెప్తూ ఎంఓయూలు చేసుకోవడానికి రెడీ అయిపోయారు. నోటిఫికేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ఉన్నప్పుడు అందరికీ ఒకే రకమైన వైద్యము, టోటల్ ట్రీట్మెంట్ ఫ్రీ. అదే పీపీపీ మోడల్లో వాళ్ళు పెట్టుబడులు పెడితే అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు, అందరికీ టోటల్ ఫ్రీ కూడా ఉండదు. ఓపీ ఫ్రీగా ఇస్తారు, కొంత మేరకు ఫ్రీ బెడ్స్ కేటాయిస్తారు. సో అది ఎంత మేరకు అనేది కూడా ఇప్పుడు చెప్పే నంబర్ మీదనే ఈ 33 ఇయర్స్ పాటు ఉంటుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్ కట్టుబడి ఉంటుంది అని అస్సలు చెప్పలేము. 2017-18 లో నేషనల్ శాంపుల్ సర్వే ఒక జబ్బు చేసినప్పుడు ప్రైవేట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అదే గవర్నమెంట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఆ డిఫరెన్సియేషన్స్ ని ఒక రిపోర్ట్ రూపంలో ప్రకటించింది. రూరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోగి అడ్మిట్ అయితే అతనికి మొత్తం అయ్యే ఖర్చు, అంటే గవర్నమెంట్ పెట్టిన ఖర్చు అయితే పెట్టాలి కదా, అలా పెట్టే ఖర్చు 4,290 రూపాయలు. అదే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయితే పేషెంట్ చేతి నుంచి పెట్టుకోవాల్సిన డబ్బు 27,347 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్ కంటే 6 టైమ్స్ ఎక్కువ. ఇది రూరల్ ఏరియాస్ లోనే. అదే టౌన్స్ లో అయితే 8 టైమ్స్ ఎక్కువ ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ బిల్లు 4,837 రూపాయలు అయితే ప్రైవేట్ లో 38,822 రూపాయలు బిల్ అవుతుంది. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్ కి మెడికల్ బిల్లులు పే చేయడానికి గవర్నమెంట్ ఎంత ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది. అట్లా లెక్కేసుకున్నా కూడా ఈ మెడికల్ కాలేజెస్ చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు జస్ట్ 5,000 కోట్లతో. 5-6,000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు గవర్నమెంట్ కి. అదే ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు 6,000 కోట్లు ఖర్చు చేస్తే వాళ్ళు 20,000 కోట్లు, 1,00,000 కోట్లు వసూలు చేసుకోవాలి అని అనుకుంటారు. ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు? ఇక్కడ డైరెక్ట్ గా ప్రజల దగ్గర నుంచి. గవర్నమెంట్ ఒక తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు రియలైజ్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఓనర్లుగా మన మీదనే ఉంది. యువతగా ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఏపీ యూత్ మీద ఉంది. ఏమంటారు?